నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సోమరిపోతు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకప్పుడు ఒక సోమరి రైతు రోజుల తరబడి ఒక చెట్టు కింద పడుకొని కాలం గడిపేసేవాడు. ఒకరోజు ఒక కుందేలు తరుముతున్న నక్క బారిన పడకుండా ప్రాణభయంతో పరిగెత్తుతూ ధన్నుమని ఒక చెట్టు గుద్దుకు చచ్చిపోయింది. పాపం గబుక్కున లేచి రైతు ఆ చచ్చిన కుందేలను తీసుకెళ్ళి వండుకొని సుష్టుగా తిని బ్రేవుమని త్రేయించి దాని చర్మం అమ్ముకుని 1-2 రోజులు ఆనందంగా గడిపాడా సోమరిపోతు. ఆహా, ఇలాగే రోజుకో కుందేలు దొరికితే ఎంత బాగుంటుంది, నేను అసలు పని చేయక్కర్లేదు అనుకున్నాడు. ఆ మరుసటి రోజు నుండి ప్రతిరోజు చెట్టు కింద కూర్చుని ఎప్పుడెప్పుడు ఇంకో కుందేలు వచ్చి చెట్టుకు గుద్దుకుని చచ్చిపోతుందా అని ఎదురు చూశాడు. కానీ ఎంత చూసినా ఏ కుందేలు రాలేదు, చెట్టు గుద్దుకొని చచ్చిపోలేదు. అప్పుడెప్పుడో ఒక కుందేలు అకస్మాత్తుగా చనిపోయి దొరికిందని పొలంలో పనులు మానేసి ఆత్మహత్య చేసుకునే కుందేళ్ల కోసం సమయాన్ని వృధా చేసుకోవడం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. అది అనుకోకుండా జరిగిన దుస్సంఘటన. మళ్ళీ వాటి కోసం ఎదురు చూడడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ పొలం పనులు చేయనందుకు పొలం నిండా కలుపు మొక్కలు, గడ్డి గాదం పెరిగి బీడు భూమిగా మారిపోయింది. ఇంట్లో భార్య పిల్లలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఏ పని చేయకుండా మంచి పనులు ఊరికే జరగవు. జీవితాన్ని అదృష్టానికి పనంగా పెట్టి విజయం కోసం వెంపర్లాడితే నిరాశ తప్ప ఇంకేమీ ఉండదు. జీవితం చితికి ఛిద్రమైపోతుంది. ఇది ఒక సోమరిపోతు కథ.